వీర్రాజు ఆఫీసర్‌ని ఊరి జనాల దగ్గరికి, పొలాల దగ్గరికి వెళ్ళకుండా తన ఇంట్లో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటాడు. ఇంకా పనివాడు కాఫీ తీసుకురావడంతో ఆ కాఫీ అంతా ఆఫీసర్ మీద ఒలికిపోయేలా చేసి, "మీరు షర్ట్ విప్పేయండి. ఈవినింగ్ వరకు ఎలాగో టైం ఉంది కదా! మా వాళ్ళు పిండేస్తారు" అని చెప్పి అతను షర్ట్ విప్పించి వేరే షర్ట్ ఇచ్చి ఏసుకోమని కూర్చోమంటారు. ఇంకా అంతలో వేరే ఒకతను కల్లు తీసుకొచ్చి ఇస్తారు. "తాగండి సార్, మా మర్యాద ఇలానే ఉంటుంది అని వీర్రాజు బలవంతం చేస్తూ ఉంటే, "లేదు సార్, నేను డ్యూటీ టైంలో ఉన్నాను. నేను తాగలేను ఇప్పుడు" అని ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. "అలా కాదు సార్, ఈవినింగ్ వరకు ఉంది కదా టైం, ఏం కాదు తాగండి. ఇది మంచిది, కిడ్నీలో పెద్ద పెద్ద రాళ్ళున్నా కూడా ఇది కరిగేలా చేస్తుంది. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి" అని వీర్రాజు చెప్తాడు. ఇంకా చాలా బలవంతం చేయడంతో ఆఫీసర్ కళ్ళు తాగుతూ ఉంటాడు. "మీరు తాగుతూ ఉండండి. రేయ్ అయ్యగారిని సరిగ్గా చూసుకోరా" అని అతను చెప్పి, ఇంకా వీర్రాజేమో, "నాకు కొంచెం ఇక్కడ వర్క్ ఉంది. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను. నాకు కొంచెం చిన్న పని ఉంది. పొలం దగ్గరికి వెళ్ళొస్తాను. మీరు కూర్చోండి. అయ్యగారికి ఏం కావాలో చూసుకోరా" అని పనివాడికి చెప్పి, అలానే నేను వెళ్ళొస్తాను అని ఆఫీసర్కి చెప్పి వీర్రాజు, పానకాలు ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరోవైపు ఊరి జనాలంతా అక్కడ అన్ని పంటలు పండినవన్నీ ధాన్యం అంతా కోసి రెడీగా పెట్టి ఉంచుతారు. కొనడానికి ఆఫీసర్ వస్తున్నారు అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపేమో సుభాష్ రెడీ అవ్వడానికి ఉంటాడు. రూమ్‌లో కూర్చొని ఉంటాడు. సుభాష్ కాలికి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. నడవరాక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా అలా నించొని ఉంటే అప్పుడే చారుకేశ, పండు ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు సుభాష్‌ని రెడీ చేయడానికి. ఇంకా వాళ్ళని చూసి కూర్చొని ఏమి నొప్పి లేకుండా, ఏమి ఏర్పడకుండా అలానే కూర్చొని నవ్వుతూ ఉంటాడు. "మీరు రెడీ అయిపోయారా అయ్యగారు" అని పండు అడుగుతూ ఉంటే, రెడీ అయ్యాను" అని సుభాష్ చెప్తాడు. "అంతా బాగానే ఉంది కానీ బుగ్గన చుక్క లేదు" అని చారుకేశ చెప్పడంతో, "రే పండు, బుగ్గన చుక్క పెట్టరా, బుగ్గన చుక్క పెడితేనే కదా పెళ్ళికల వస్తుంది" అని చారుకేశ చెప్తాడు. "అలాగే అయ్యా" అని పండు అక్కడే ఉన్న కాటుకని తీసుకొని, "ఇక్కడే ఉందయ్యా, నేను పెట్టేస్తాను" అని చేతిలోకి తీసుకుంటాడు. తీసుకోగానే, "అయ్యో, ఇప్పుడు ఈ పండు నన్ను ముట్టుకుంటే ఈ గడ్డం నకిలీదని తెలిసిపోతుంది ఎలా" అని సుభాష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా పండు పెట్టబోతుంటే, "రే ఆగరా" అని చారుకేశ ఆపి, గడ్డం మీద పెడితే ఎలా కనిపిస్తుందిరా, కొంచెం పైకని కనిపించేలా పెట్టు" అని పండు చేత పెట్టిస్తాడు. అలా పెట్టగానే, "ఇప్పుడు చూడండి, మీలో పెళ్ళికలు ఉట్టి పడుతుంది" అని చారుకేశ చెప్తాడు. ఇంకా సుభాష్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో విహారీ ఎక్కడికి వచ్చి ఒక బ్యాగ్‌నిచ్చి, "ఈ డ్రెస్ మీరు వేసుకోండి, ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వండి" అని చెప్తూ ఉంటాడు. "లేదండి, నేను డ్రెస్ తెచ్చుకున్నాను" అని సుభాష్ చెప్పడంతో, "అలా కాదండి, పెళ్ళికొడుక్కి మా తరపున పెళ్లి బట్టలు ఇవ్వడం మా ఆనవాయితీ. మీరు ఈ బట్టలే వేసుకోండి" అని విహారీ చెప్తాడు. "అలాగే వేసుకుంటాను" అని సుభాష్ చెప్తాడు. ఇంక అందరూ అలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అలా ఆ తర్వాత సుభాష్ కాళ్ళ దగ్గర ఒక పేపర్ పడిపోయి ఉంటుంది. సడన్‌గా విహారీ అలా వంగేసరికి సుభాష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తన కాలికున్న గాయాన్ని గుర్తుపట్టి, నేనే సుభాష్ అని ఇక్కడ విహారీకి అర్థమైపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా కొద్దిగా వెనక్కి జరిగి నించుంటాడు. ఇంకా అలా విహారీ ఆ పేపర్ తీసి, "రే పండు, ఇది డస్ట్‌బిన్‌లో పడే, మీరు రెడీ అవ్వండి, మేము వెళ్తున్నామని" చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సుభాష్ ముందు ఈ కాలుకి గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి అని వాళ్ళు వెళ్ళిపోగానే కాలుకి కట్టు కట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి, పెళ్ళికొడుకు రెడీ అయ్యాడో లేదో చూసి రమ్మన్నారు, వెళ్ళాలి అని అనుకుంటూ పైకి వస్తుంది సుభాష్ రూమ్‌కి. వచ్చి సరికి అక్కడ సుభాష్ ఉండడు. సడన్‌గా వెళ్దామని చూసేసరికి అక్కడ రక్తం కనిపిస్తుంది. "ఏంటి, బ్లడ్‌లా ఉంది" అని లక్ష్మి వంగి అదేంటిదని టచ్ చేసి చూడబోతూ ఉంటే, అప్పుడే సుభాష్ రూమ్‌లో నుండి, అంటే రెడీ అయ్యి బయటికి వస్తాడు. అదే రూమ్‌లో వాష్‌రూమ్‌లో నుండి బయటికి వచ్చి, "లక్ష్మీజీ" అని పిలుస్తాడు. వెంటనే లక్ష్మి అది ముట్టుకోకుండా ఆగిపోతుంది. "మీరు ఇక్కడేం చేస్తున్నారు" అని అడుగుతూ ఉంటే, ఇంకా లక్ష్మి లేచి నించొని, "మీరు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మన్నారండి" అని లక్ష్మి చెప్తుంది. "నేను వస్తున్నాను పదండి" అని అంటూ ఉంటే, "ఇక్కడ బ్లడ్" అని లక్ష్మి చెప్పడంతో సుభాష్ చాలా టెన్షన్ పడుతూ, అది బ్లడ్ కాదండి, ఇప్పటిదాకా నాకు పారాని పెట్టారు కదా మీరు ఇంతకుముందు, ఆ పారాని డ్రాప్ పడిపోయినట్టుంది అక్కడ" అని సుభాష్ చెప్పడంతో, "ఓ అవునా" అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు ఊరి జనాలంతా అక్కడ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫీసర్ షర్టు వేరే వీరాజు పెట్టిన మనిషికి వేపించి, "పదరా" అని ఆ మనిషిని తీసుకొని వచ్చి ఆఫీసర్ లాగా అక్కడ చూపిస్తారు. ఇంకా వీర్రాజు వాళ్ళు ముందు వెళ్తారు. "ఏంటి, మీ ఆఫీసర్ వచ్చాడా? అంత పంటలు బాగా పండినట్టున్నాయి" అని వీర్రాజు అక్కడ వాళ్ళతో జనాలతో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే, అందరూ, "అవునయ్యా, బాగున్నారా బాగున్నారా" అని వీర్రాజుతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. "ఏడి, మీ ఆఫీసర్ ఇంకా రాలేదే" అని అనుకుంటూ ఉంటే, అప్పుడే వీర్రాజు పెట్టిన మనిషి ఆఫీసర్ లాగా వస్తాడు. "అదిగో మాటల్లోనే వచ్చేసాడు" అని వీర్రాజు అంటాడు. ఇంకా అతను వచ్చి, "మా పంటలు తొందరగా మీరు లెక్కేసి మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా" అని
ఊరి జనాలు అడుగుతూ ఉంటే ఇవన్నీ చెక్ చేసి ఫస్ట్ చెక్ చేసిన తర్వాత వీటికి ఎంత వస్తుందో మీరు అనుకున్నంత వస్తుందో రాదో నేను చెప్తాను అని అతను ఆఫీసర్ లాగా బిల్డప్ కొడుతూ ఆ ధాన్యాన్ని అంతా చెక్ చేసి ఇవి నాసిరకంగా ఉన్నాయి, మీరు ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పి మందులు పురుగు పట్టకుండా వాటిని ఎక్కువ మోతాదులో కొట్టినట్టున్నారు, ఇవి రాసాయనిక ఎరువులు కూడా వాడినట్టున్నారు, ఇందులో కెమికల్స్ ఉన్నట్టు మాకు తెలుస్తుంది, వీటికి అంత గిట్టుబాటు ధర రాదు అని అతను చెప్తాడు. ఇంకా దాంతో ఊరి జనాలందరూ చాలా షాకింగ్గా అదేంటండి విహారీ గారు ఇచ్చిన విత్తనాలే వాడాము, విహారీ గారు పంపిన మందులే కూడా అవే కదా వాడాము, అలా ఎలా జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని ఊరి జనాలు అంటారు. అంతేరా అంతే, ఆ రోజు అతను ఫ్యాక్టరీ అయినా డబ్బులు ఇస్తే ఈ పాటికి మీ బతుకులు బాగుపడేవి కదా, అప్పుడు ఎవరైనా విన్నారా, ఇప్పుడు అనుభవించండి మీ బతుకులు గింతే అని వీర్రాజు పానకాలు ఇద్దరు అలానే రెచ్చగొడుతూ ఉంటారు. లక్ష్మీ విహారీ అప్పుడు మాట్లాడారు కదరా, ఇప్పుడు ఏం చేస్తారు మీ విహారీ లక్ష్మి వాళ్ళు, నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని కూర్చోండి, లీజు అనగానే ఇన్ని డబ్బులు ఇవ్వగానే మీరు సంతోషపడిపోయి పొలాలన్నీ వాళ్ళకి అప్పచెప్పారు, ఇప్పుడు చూసారా ఏం జరిగిందో, నేను ముందే అనుకున్నాను ఇలా జరుగుతుంది అని వీర్రాజు రెచ్చగొడుతూ ఉంటాడు. దాంతో ఊరిజనాల్లో ఒకతను ఆ రోజు లక్ష్మి ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయమని ఆమె నెంబర్ ఇచ్చింది కదా, ఫోన్ చేద్దాము అని అంటూ ఉంటా, చేయండి అని వీర్రాజు కూడా అంటూ ఉంటాడు. ఇంకా అంతలో ఆ వ్యక్తి లక్ష్మికి ఫోన్ చేస్తాడు. లక్ష్మి సుభాష్ రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటే ఫోన్ వస్తుంది. ఇంకా పక్కనకు వెళ్ళి హలో అని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎవరు లక్ష్మీయేనా అని అతను అడుగుతాడు. అవునండి మీరెవరు, నేను లక్ష్మినే మాట్లాడుతున్నాను అని లక్ష్మి అంటుంది. మేమా ఈ రామపురంలో ఉన్న వెర్రిబాగులోళ్ళమమ్మా, మిమ్మల్ని నమ్మి మోసపోయిన వెర్రిబాగులోళ్ళం, పిచ్చి వాళ్ళం అని అతను అంటూ ఉంటాడు. అయ్యో ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, ఏమైంది చెప్పండి, ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటే మీరు మా పొలాలు లీజుకు తీసుకున్నారు కదమ్మా, ఈరోజు పంటలు కోత కోసాము, వడ్లు కొనడానికి వస్తామని చెప్పారు, మీ ఆఫీసర్ వచ్చి ఈ వడ్లు ఏవి పనికిరావు, వీటికి డబ్బులు రావని మమ్మల్ని అంటున్నారమ్మా, ఇలాగైనా చేసేది అని చెప్పి అతను ఫోన్లో చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఎవరు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పండి అని లక్ష్మి అడుగుతుంది. ఇంకా అతను జరిగిన విషయం మొత్తం ఇలా అన్నాడు, మేము ఏ ఎరువులు వాడారని అన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు ఇలా అని అతను చెప్తూ ఉంటాడు. సరే అండి నేను వస్తున్నాను, మీరేం టెన్షన్ పడకండి అని లక్ష్మి వాళ్ళకి చెప్పేసి ఫోన్ పెట్టి విహారీ గారికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అని విహారీ కోసం వెతుక్కుంటూ వస్తుంది. మరోవైపు అంబికాని రెడీ చేసి యమున, పద్మాక్షి, సహస్ర, వసుధ వాళ్ళందరూ యమునని చూసి అంబికాని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మీరందరూ ఇలా హ్యాపీగా ఉంటే చూడడానికి చాలా బాగుంది వదిన, ఇదంతా విహారీ వల్లే జరిగింది, విహారీ ఎన్నో త్యాగాలు చేశాడు దీనికి అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడే విహారీ ఉండి ఏం లేదులే అమ్మ, అంతా ఏముంది అందరిది ఉంది ఇందులో అని విహారీ అంటాడు. లేదు లేరా, నువ్వు ఓపిక పట్టి ఇలా మా అందరినీ ఒక దారిలో పెట్టావు కాబట్టి ఈరోజు అందరం కలిసి సంతోషంగా ఉన్నాం రా అని పద్మాక్షి కూడా చెప్తూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి అదంతా వింటూ ఉంటుంది. ఇంకా సడన్గా విహారీ వెనక్కి తిరిగేసరికి అక్కడ లక్ష్మి కనిపిస్తుంది. ఏంటి అని సైగ చేయడంతో మీతో మాట్లాడాలి అని లక్ష్మి పిలుస్తుంది. ఇక విహారీ చాలా సంతోషంగా లక్ష్మి చేయి పట్టుకొని పక్కకు లాక్కు వెళ్తాడు. లక్ష్మిని ఒక్కసారిగా హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అది చూసి లక్ష్మి విహారీ గారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, ఈ టైంలో ఈ ఊరి జనాల గురించి పొలాల గురించి చెప్తే మళ్ళీ ఆయన బాధపడతారేమో, చూద్దాం నేనే వెళ్ళి చూసుకుంటాను అంతా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.